మీలో ప్రభాస్ ఫ్యాన్ ఉంటే జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. సూపర్ భయ్యా. నేనైతే ఇప్పుడు చాలా సార్లు చూసాను. మీకు బాగా నచ్చిందండి ఆ క్లైమాక్స్ లోనే ఆ ఏంటిది బుజ్జి బుజ్జి మీద నుంచి ఎగురు వస్తారు చూసా, అది సీన్ హైలైట్. ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపిస్తుంది? ఆ లుక్ సూపర్ భయ్యా. ఇందులో అయితే చాలా చేంజ్ అయిపోయింది లుక్. అందులో అయితే ఫుల్ ఆది పురుష్ విజువల్స్ కి దీనికి కంపేర్ వద్దు భయ్యా, దాంట్లో దీనికి కంపారిజన్ అసలు వద్దు. ఆది పురుష్ ఇంకా అంటే నేను పక్క ప్రభాస్ అండి. ఆది పురుష్ ఫస్ట్ నేనే చెప్తాను. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు అయితే హైలైట్ భయ్యా. కమల్ హాసన్ ఆ లుక్ అయితే చాలు. కమల్ హాసన్ గారు గుర్తుపెట్టారా? ఎక్కడ వచ్చారు ట్రైలర్ లో? అంతతో పెట్టాను. మీరు వాయిస్ తో చాలా చూసాను భయ్యా నేను. అనుకున్నంత ప్రమోషన్ చేయట్లేదని అంటున్నారు. చాలా ఉన్నాయి కదా, ర్యాలీ పెట్టారు, ఎడితే వ్యాన్స్ తో ర్యాలీ పెట్టారు, ఇంకా బోల్డ్ ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ కూడా లేదు ఎవరు టీం వీళ్ళంతా. ఇప్పటికి ప్రభాస్ మీడియా ముందుగా చొక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అంటే వస్తూ ఉంటే నమ్మదు కానీ ఇంకా ఇంకా 10 days 10 days ఉంది. లేదు చూడలేదు. అంటే మళ్ళీ అది చూస్తే కనుక ఎఫెక్ట్ పడుతుంది అంటారు. యానిమేటెడ్ ఒరిజినల్ అండి. ఓకే, ఇప్పుడు 600 crores అబోవ్ పెట్టేసి సినిమా తీశారు. ఎన్ని కలెక్షన్ చేయొచ్చు? ఎన్ని కోట్లు? దీనికున్న రీచ్ కి అయితే అవ్వచ్చు. అదో వాళ్ళు ఏడు వస్తుంది రావచ్చు. బాహుబలి బీట్ అసలు బాహుబలి బీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. కన్ఫర్మ్ ఉంది. వస్తాయి సీన్ చెప్పలేదు కదా, హైలైట్ అలా. మెయిన్ అయితే తమదే లీడ్ అనుకుంటున్నాను నేనైతేనే. ఆల్మోస్ట్ తన లీడే. ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టరైజేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. రీచ్ అవ్వలేదు అది ఉంటారు కదా భయ్య, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం బాగా. అది వాళ్ళ గురించి, అది వాళ్ళ తాటలు మనం ఏం చేయాలి. అది పురుష్ కన్నా వ్యూస్ కూడా తక్కువ వచ్చినాయి ట్రైలర్. చాలా హైలైట్ కూడా అయింది భయ్య. అన్ని వ్యూస్ చాలా